దేశమంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. గణతంత్ర దినోత్సవం అంటే కేవలం ఒక పండుగ కాదు, అది దేశ గౌరవానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రతీక. అలాంటి సందర్భానికి ముందే ఇలాంటి బెదిరింపులు రావడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. పిల్లల భవిష్యత్తును నిర్మించే విద్యా సంస్థలనే టార్గెట్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఉత్తర భారతం నుంచి దక్షిణం వైపు, దక్షిణం నుంచి ఉత్తర దిశగా ఉగ్రవాదం తన వల చాపుతోందా? ప్రజల దృష్టిని పక్కదారి పట్టించి భద్రతా వ్యవస్థలను గందరగోళంలోకి నెట్టాలన్న ప్రయత్నమా? లేక దేశ రాజధానిని లక్ష్యంగా చేసుకున్న పెద్ద ప్లాన్లో ఇది మొదటి అడుగేనా? అసలు యోగి అడ్డానే ఇప్పుడు లక్ష్యంగా చేసుకోవడం వెనుకున్న కారణాలేంటి? చాప కింద నెత్తురులా సాగుతున్న ఇస్లామిక్ ఉగ్రవాదం. యోగి ఆదిత్యనాథ్ అడ్డాలో ఉగ్రనాగుల ఆటలు. నోయిడాలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు. యూపీ సీఎం నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? భారతదేశం ప్రస్తుతం కీలకమైన భద్రతా పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు అంతర్జాతీయ ఉగ్రవాద శక్తులు దేశంలోకి చొరబడే ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు అంతర్గతంగా వేర్వేరు భావజాలాలతో పనిచేస్తున్న తీవ్రవాద గుంపులు దేశ శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతం వైపు ఇస్లామిక్ ఉగ్రవాద ప్రభావం నెమ్మదిగా విస్తరిస్తుంటే, దక్షిణాది ప్రాంతాల నుంచి ఉత్తర దిశగా వామపక్ష ఉగ్రవాదం తన వేర్లు చాపుతున్నట్లు భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు వర్గాల లక్ష్యం ఒకటే, అది దేశాన్ని అస్థిరపరచడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకాన్ని దెబ్బతీయడమేనని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన సందర్భాలను, పండుగలను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడాలనే ఆలోచనలే వీరి వ్యూహంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఈసారి గణతంత్ర దినోత్సవం ఉగ్రవాదుల లక్ష్యంగా మారిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రజల దృష్టిని పక్కదారి పట్టించి భద్రతా బలగాలను గందరగోళానికి గురిచేసి చివరకు దేశ రాజధానిపై లేదా కీలక ప్రాంతాలపై దాడి చేయాలన్న పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకొస్తున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోని పాఠశాలలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక పిల్లలు, తల్లిదండ్రులు, సమాజం మొత్తం భయాందోళనకు గురయ్యేలా చేయాలన్న దురుద్దేశం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. గణతంత్ర దినోత్సవానికి కొద్ది రోజుల ముందు పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం సహజంగానే ప్రజలను ఆందోళనలకు గురిచేసింది. ఉత్తరప్రదేశ్లోని నోయిడా ప్రాంతంలో ఉన్న శివనాడార్ స్కూల్తో పాటు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో పలు ప్రముఖ పాఠశాలలకు ఈ బెదిరింపు మెయిల్స్ అందే. ఒకేసారి వేరువేరు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరగడం వెనుక సమన్వయంతో కూడిన కుట్ర ఉందే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీస్ శాఖలో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా స్పందించాయి. అహ్మదాబాద్లో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులకు తెలియగానే వెంటనే బాంబు స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లతో కలిసి ఆయా స్కూళ్ల ప్రాంగణాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి తరగతి గది, కారిడార్, ఆడిటోరియం, ఆట స్థలం వరకు జల్లెడ పట్టారు. ఇటు నోయిడాలోని పాఠశాలల యాజమాన్యం కూడా ఇలాంటి రిస్క్ తీసుకోకుండా వెంటనే చర్యలు చేపట్టారు. విద్యార్థుల భద్రతే అత్యంత ముఖ్యమని భావించి వారిని సురక్షితంగా పాఠశాల నుంచి బయటకు పంపించారు. తల్లిదండ్రులుగా సమాచారం ఇచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే వరకు స్కూల్ను ఖాళీ చేశారు. అనంతరం బాంబు స్క్వాడ్లు, శిక్షణ పొందిన కుక్కల సహాయంతో విస్తృతంగా తనిఖీలు కొనసాగాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు భయపడాల్సిన లేదని అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ నెట్వర్క్ ద్వారా పంపించబడ్డాయి, వాటి వెనుక అసలు ఉద్దేశం ఏమిటి అనే అంశాలపై సైబర్ క్రైమ్ నిపుణులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. గత ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రవాద కుట్ర దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన అనంతరం జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఆపరేషన్లు నిర్వహించింది. అనేక మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వారిని విచారించగా ఒకేసారి దేశంలో
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు చేయాలని భారీ కుట్ర బయటపడింది. భద్రతా బలగాల అప్రమత్తత వల్లే అప్పట్లో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఢిల్లీ పోలీసులు ఆపరేషన్ గ్యాంగ్ బస్ట్ 2026 పేరుతో భారీ అణచివేత చర్యలు ప్రారంభించి ఇప్పటికే 850 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా 9,000 మంది పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. గ్యాంగ్స్టర్ మాడ్యూళ్లను విచ్ఛిన్నం చేయడానికి, వ్యవస్థీకృత నేరాలను అరికట్టడానికి ఒకేసారి 4,299 హైడౌట్స్ పై దాడులు చేశామని చెప్పారు. ఆపరేషన్లో భాగంగా 690 కేసులు నమోదు చేశామని తెలిపారు. 300 అక్రమ ఆయుధాలు, 130 రౌండ్ల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. విచారణ కోసం 6,400 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో దోపిడీ, కాంట్రాక్టు హత్యలు, అక్రమాయుధాల సరఫరా, అలాగే ఇతర వ్యవస్థీకృత నేరాల్లో పాల్గొన్న నేరస్తులను లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు చేపట్టామన్నారు. ఆపరేషన్ కొనసాగుతోందని, మరిన్ని అరెస్టులు, రికవరీలు జరిగే అవకాశమున్నదని స్పష్టం చేశారు. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం ఈసారి ఉగ్రవాద సంస్థలు నేరుగా భారీ దాడుల కన్నా చిన్న గుంపుల ద్వారా సైలెంట్ స్ట్రైక్స్ చేయాలనే వ్యూహంతో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండడం అత్యంత కీలకమని అధికారులు సూచిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాలన్నింటినీ సమీక్షిస్తే దేశ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ పండుగల సమయంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాకుండా భద్రతా సంస్థలు, విద్యా సంస్థలు, సామాన్య ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ముంబై 26/11 తరహాలో ఢిల్లీలో పేలుళ్లకు ముష్కర ముక్కలు కుట్ర పనినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముంబై నగరంలో 2008 నవంబర్ 26న తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ సహా 12 చోట్ల ముష్కరులు దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల టార్గెట్ లిస్టులో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం వంటి కీలక ప్రాంతాలు ఉన్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ లోనూ విధ్వంసం సృష్టించాలని పథకం రచించారు. జనవరి నుంచే ఈ కుట్రకు ప్రణాళికలు జరుగుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కుట్ర వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అలాగే మతపరమైన ప్రదేశాలను టార్గెట్ చేసుకుని మత కలహాలు రేపేందుకు కుట్ర పన్నుతున్నారని తెలిపారు. ఈ ఉగ్రవాద మాడ్యూల్ అత్యంత శక్తివంతమైన 200 బాంబులను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. అనుమానాస్పద మెయిల్స్, ఫోన్ కాల్స్ లేదా సందేశాలు అందినప్పుడు వాటిని తేలికగా తీసుకోకుండా వెంటనే అధికారులకు తెలియజేయడం ప్రతి పౌరుడి బాధ్యతగా మారింది. దేశ ఐక్యతను, శాంతిని భంగం చేయాలనుకునే శక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదన్నదే ఇప్పుడు అందరి ఆకాంక్ష. దేశాన్ని భయంతో వణికించాలనుకునే శక్తులు ఎప్పటికీ విజయం సాధించలేవు. ఎందుకంటే భారతదేశం బలహీనమైన దేశం కాదు. ఇక్కడ భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి, ప్రజలు చైతన్యంతో ఉన్నారు, ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఉగ్రవాదుల కుట్రలు ఎంత లోతుగా ఉన్నా మన ఐక్యత ముందు అవి కూలిపోతాయి. గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగానికి ప్రతీక, మన ప్రజాస్వామ్యానికి సంకేతం, మన దేశ గౌరవానికి చిహ్నం. దాన్ని మసకబార్చే శక్తి ఎవరికీ లేదు. భయం కాదు, అప్రమత్తతే మన ఆయుధం. విభజన కాదు, ఐక్యతే మన బలం.